ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు లంక బిందులు, గుప్త నిధులు ఈ టాపిక్కి బాగా క్రేజ్ ఎక్కువ. మొన్న ఒక సినిమా కూడా చూసి చాలామంది పలానా ఆలయం కింద ఈ లంక బిందులు ఇవన్నీ గుప్త నిధులు ఉన్నాయని చెప్పి తవ్వి చూశారు. సో పర్టికులర్గా జాతకంలో ఏదన్నా యోగాలు ఉండటం ద్వారానో లేదంటే పలానా రాసుల వాళ్ళకు ఈ గుప్త నిధులు దొరుకుతాయి అంటారా? అసలు నిజంగా ఇవి ఉన్నాయి అంటారు ఈ కాలంలో కూడా? ప్రాచీన కాలంలో రాజరిక ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీస్ లేనటువంటి కాలంలో, బ్యాంకులు లేని కాలంలో బ్యాంకులు ఏదంటే భూదేవతే బ్యాంక్. ఏదైనా ఎత్తి పెట్టుకోవాలంటే భూమే ఒక బ్యాంక్. స్విస్ బ్యాంక్ అనే పవర్ఫుల్ బ్యాంక్. వాళ్ళు సంపాదించినటువంటి మనలు, మాణిక్యాలు లేదా లంకెబిందులు లేదంటే గుప్త నిధులు ఏదైనా సరే ఇతరులకు దొరకకుండా ఎత్తి పెట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి ఏకైక స్థలం భూమే. వాళ్ళ యొక్క పొలాల్లో, వాళ్ళ ఇండ్ల అడుగు భాగాల్లో వాళ్ళు గదుల్లాగా ఏర్పాటు చేసి పెట్టి అందులో ఒక సంకల్పం పెడతారు కంపల్సరీ. ఇది ఫలానా వాళ్లకు, నా అనుకున్న వాళ్లకు, ఈ విధంగా ఉన్న వాళ్ళకు మాత్రమే దక్కునుగాక. బంధనం అనుకోవచ్చా? అంతే. అదొక కోడింగ్. దాన్ని లాక్ చేస్తారు వాళ్ళు. నేనే ఒకవేళ నాకు దొరకకపోతే ఈ జన్మలో నేను అనుభవించలేకపోతే నేనే మళ్ళీ పుట్టి వచ్చి దీన్ని నేను ఎత్తుకుంటాను, ఇది నాకే దక్కాలి, ఇటువంటి సంకల్పాలు చెప్పి వాళ్ళ కష్టం అది, వాళ్ళ రక్తాన్ని ఖర్చు పెట్టి సంపాదించుకున్నటువంటి సంపద అది. పవిత్రంగా దాన్ని లాక్ చేసి సీజ్ చేసి పెట్టినటువంటివే నిధులు. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఈ బంధనాల్లో ఎన్ని రకాల బంధనాలు ఉంటాయి గురుగారు? దీనికి సర్పబంధనము, గరుడ బంధనము. సర్పబంధనం అంటే సర్పకట్టు ఉంటే గరుడ కట్టుతో విప్పుతారు. గరుత్మంతుడు సర్పకట్టును విప్పేస్తాడు. గరుడ మంత్రం చదివితే దాన్ని తీసేస్తారు. ఇలా చాలా ఉంటాయి. నాకు తెలిసినవి ఎక్కువగా సర్ప కట్టే ఉంటుంది. అందుకే నిధులు చూడన్న చోట సర్పాలు తిరుగుతుంటాయి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి, ఎంపీకి ఒక గన్మెన్ ఉంటాడా, ఒక నిధికి కూడా ఒక గన్మెన్ ఉంటాడు. అది సర్ప రూపంలో తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ నిధుల చోట సర్పం తిరుగుతూ ఉంది, చాలా డేంజరు, అది మీద పడుతుంది, చుట్టుకొని పడుకొనే ఉంటుంది అక్కడ అని. అంటే ఆ సంకల్పాలు వాళ్ళు అప్పుడు పెట్టేవారు. అక్కడ ఉన్నదేమి లక్ష్మీదేవి, సాక్షాత్ దేవత. ఒక లంక బిందు ఉందంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టే లెక్క. దేవత దగ్గర మరి సెక్యూరిటీగా ఉండాలి, ఇంకో దేవత ఉండాలి, నాగదేవత ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎవరో పెట్టుకున్నారు, వీళ్ళకి ఎవరికో తెలుస్తుంది పలానా చోట నిధి ఉందని. ఏదో వీళ్ళ నాయన సొత్తులకు గడపాలు ఎత్తుకొని వీళ్ళు టంగును కొడతానంటే బిందులు పైకి ఎత్తుకోండి అని అనాలనేసి వీళ్ళు కళ్ళగని ఊహించుకొని పోతారు. వీళ్ళకి దొరకాలని రూల్ ఏముంది? ఉంటుందండి, లేకుండా ఎందుకు ఉంటుంది. ఆయనంత మాత్రాన తెలుసుకునేస్తే ఎత్తుకునేస్తామా? అక్కడ వాళ్ళు పెట్టిన సంకల్పం ఛేదించే శక్తి వీళ్ళకుంటుందా? వీళ్ళ ఇళ్ళలో రంపులు, రచ్చలు, గొడవలు, యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతాయి. వాళ్ళ యొక్క శాపానికి, ఆత్మల శాపానికి, ఆ నిధి యొక్క శాపానికి, ఆగ్రహానికి గురవుతారు. ఇప్పుడు దాన్ని ఛేదించాలంటే ప్రత్యేకంగా ఏమైనా అర్హతలు ఉంటాయా, లేదంటే వాళ్ళు కారణ జన్మలు లాంటి వాళ్ళు ఏమన్నా అవ్వాలా గురుగారు? అది ఛేదించాలంటే ఆ బంధనాన్ని విప్పాలి. కారణ జన్మలు అయితే వాళ్ళు వాడి జోలికి పోరు, వాళ్ళ గొప్ప వాళ్ళని అర్థం. అటువంటి తుచ్చపు పనులు, చిల్లరాటలు వాళ్ళు ఆడరు. డబ్బు లేకుండా గొప్పగా బతకగలిగే స్థాయిలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎందుకు ధనాలు? కారణ జన్మలు అయితే. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈ రాష్ట్రంలో ఏ ఆలయం కింద, ఏ గుండె కింద, ఏ బండ కింద, ఏ కొండ కింద ఎంత నిధులను రాసి పెట్టినారు. ఆయన స్థలాలు, ఊర్ల పేర్లతో సహా రాసి పెట్టినారు. ఎత్తుకోమని చెప్పండి, ఎత్తుకోగలిగితే ఎవరన్నా నీట్గా ఎక్కడెక్కడ ఎంత ధనం ఉంది ఆయన రాసి పెట్టాడు. ఆయన చెప్పుడు ఆయన ప్లేసులతో సహా చెప్పేస్తున్నాడు. ఆ ఏరియాల కింద పిన్ కోడ్లతో సహా మనకి ఇప్పుడు ఉంది, డేటా ఉంది. మరి పోయి ఎత్తుకోవచ్చు కదా. ఒక కాలజ్ఞాని సాక్షాత్ మహావిష్ణువు అలా పుట్టి చెప్పాడు. అది ఎత్తుకుంటే ప్రపంచాన్ని 100 సార్లు కొనేయచ్చు, అంత సంపద ఉంది. మరి ఎందుకు ఎత్తుకోలేకపోతున్నారు? అనంత పద్మనాభ ఆలయంలో 6వ నెల మనకి ఎందుకు తీయలేకపోతున్నారు? టెక్నాలజీ లేకనా, జేసీబీలు లేకనా, కట్టర్లు లేకనా? ఎంతమంది చనిపోయారు ఆ కేసులో, ఆ సబ్జెక్టులో? అధికారులు ఎవరైనా నియమిస్తే వీళ్ళు చచ్చిపోతారన్న భయంతో నమస్కారాలు పెడుతున్నారు. అక్కడ అనంత పద్మనాభం, అనంతమైన సంపద అక్కడ ఉంది. ప్రపంచంలోనే ఏ ఆలయంలో లేని సంపద ఉంది. కాబట్టి అక్కడ ఆ సంకల్పాలను ఛేదించే శక్తి ఎవరికి ఉండదు. తత్సంబంధమైన వాళ్ళు పుట్టుంటే ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో వాళ్ళకి దక్కుతుంది. వాళ్ళ వంశస్థులు అయి ఉండాలి. వాళ్ళ వంశస్థులు అయిన వాళ్ళు ఎలా సంకల్పం పెట్టారు మనకేం తెలుసు? వాళ్ళు ఇంకొక వంశంలో కూడా పుట్టి రావచ్చు, వాళ్ళకి దొరకచ్చు. ఒక వ్యక్తి, ఒక గొప్ప పండితుడు కొడుకుని క్రమశిక్షణగా పెంచాడు. కొడుకు బాగా సాంస్క్రిట్ పండిట్ అయ్యాడు. పెళ్ళిడికి వచ్చాడు, సాంస్క్రిట్ పండిట్ చదువుకున్నాడు. ఇంక జాబ్ రావాలి.
తను ఇష్టపడి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, లవ్ మ్యారేజ్ చేసుకుంటాడు. ఈయన ఇంటి పరువు తీస్తావని అతన్ని బయటకు గెంటేశాడు. అతను ఏం చేశాడు, వాళ్ళ నాన్న కోపం వస్తుంది బయట తర్వాత తెలుసు, అయినా తను ఇష్టపడిన అమ్మాయిని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసుకుంటే ఇష్టం లేకుండా ధైర్యం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా సంస్కృతే చదువుకున్నది కాబట్టి ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళకు ఒక పూర గుడిసె ఒకటి, అంటే వాళ్ళ పాతకాలం పూర్వీకులది ఉంటే ఆ ఇల్లు ఇచ్చాడు. నేను చచ్చినాక నా ఆస్తులు పంచుకోండి, ప్రస్తుతానికి నేను నీకు ఆ ఇల్లు ఇస్తున్నా, ఇంతకుమించి నేను ప్రస్తుతానికి ఏమి ఇవ్వలేను అని చెప్పి కోపంతో ఆ ఇల్లు ఇచ్చాడు. ఆ ఇంట్లోకి పోతే పట్టపొగలే సూర్యచంద్రులు కనిపిస్తారు, పైన అట్లా ఉంటుంది. సరే వీళ్ళిద్దరేమి ఏదో ప్రైవేట్గా స్కూల్స్లో పనిచేసుకుంటూ ఇద్దరు జీతంతో కాలం గడుపుతున్నారు. ఓ వర్షాకాలం ఏమైంది, ఇల్లంతా ఊరుస్తూ ఉంది, కొమ్మను కూర్చోన్నారు. రాత్రి వాన తగ్గనని నెత్తిన ఏదో ఒక పెద్ద కొయ్యలాగా పడింది, ఇంకోటి పడింది. తీసి పక్కన పెట్టారు. వర్షం తగిన తెల్లవారింది, చూస్తే అవి వెదురుతో చేసినటువంటి ఒక బుర్రలు, వాటికేదో కాగితాలు కూర్చున్నాయి. వాటిని తీశారు, లోపల చూస్తే రాగరేకులు ఉన్నాయి. అన్ని బుర్రలను తీస్తే వాళ్ళ పూర్వీకులు నిధులు ఎత్తిపెట్టినటువంటి రహస్యాలన్నీ దాంట్లో రాసి పెట్టినారు. వీళ్ళు సాంస్క్రిట్ పండిట్లు చదివారు, డీకోడ్ చేశారు, వాళ్ళ పొలాలను ఉన్నాయనుకున్నారు. వీళ్ళు పేరు ఏం చేస్తే అది వస్తుందో వాళ్ళు రాసి పెట్టినారు సంకల్పాలన్నీ. వీళ్ళు చేశారు, అవి తీసుకున్నారు, జమ్మని మిద్దెల్లే కట్టుకున్నారు. సో దొరకాల్సిన వాళ్ళకి దొరకాల్సిన సమయంలోనే దొరుకుతుంది. అది నెత్తిన పడింది వచ్చేది, ఎత్తుకో అని. అది ఊరిసి అవి మురిసిపోయేసా. ఇంకా చూస్తే పైన ఇంకొక 2-3 బుర్రలు ఉన్నాయి. వాళ్ళు అప్పట్లో అవి సేవ్ చేసి దాంట్లో పెట్టినారు, అదైతే వెన్నుగాట్లు పెట్టినారు. ఆ ఇంట్లోకి ఈయన పంపించాడు. ఈయన తరమకపోతే ఆ ఇంట్లో కూర్చునే వల్ల అవి ఎప్పుడో ఎత్తో పారేసేవాళ్ళు ఇంకెవరినైతే. అంటే అదృష్టం అనేది అదే వస్తుంది, దాన్ని వెతకాల్సిన పని లేదు. ఇంకెవరో ఏదో పెట్టినని పోతే చాలామంది జేసీబీలు ఎత్తుకుని పోతాను వింటా ఉంటాను. అటో ఇటు కొట్టేస్తే ఊగిపోతా ఎత్తుకునేస్తామనేసి. కాబట్టి ఇవన్నీ ఉన్నది వాస్తవమే, అవి ఎత్తుకునేందుకు సులభంగా ఉండవు, అవి అసాధ్యమైన పనులు. ఇప్పుడు కొంతమంది సందేహం ఏంటంటే జాతకంలో ఏమన్నా స్పెషల్గా ఏదన్నా యోగాలు ఉండడం ద్వారా ఏదన్నా ప్రత్యేకమైన ఒక రాశిలో పుట్టడం ద్వారా ఇవన్నీ దొరుకుతాయి అంటారా? ఫలానా వ్యక్తికి నిధులు దొరుకుతాయని జాతకంలో గ్రహస్థితి తెలుస్తుంది. ఇప్పుడు నిధి దొరకాలి అతనికి. ఆ నిధి భూమిలో లోడే దొరకాలని రూల్ ఏం లేదు. ఆ నిధి ఏం చేస్తుంది, అదృష్టంగా మరి ఒక లాటరీ కొడుతుంది. నిధి అంటే కేవలం భూమిలో ఉన్న బంగారమే కాదు, స్వరూపాన్ని మార్చుకునేస్తుంది కావాలి. ఓకే. భూమి దేవతే, లక్ష్మీదేవి దేవతే. వాళ్ళు ఇప్పుడు తగిన పరిస్థితులు ఏమైతే ఒక లాటరీ రూపంలో, ఒక జాక్పాట్ రూపంలో వచ్చేస్తుంది. అది ఎక్కడికి పోదు, అదృష్టం అన్ఎక్స్పెక్టెడ్గా రావడం అంతే. ఇంకా వీడెప్పుడు నమ్మకాలే ఉండవు నిధులంటే, కానీ వీనికి నిధులు దొరకాలి, అదృష్టం ఆ రూపంలో మారిపోతుంది. నీదన్నది నీది కాకుండా ఎక్కడికి పోదు. నీదన్నది కోసం నువ్వు ప్రయత్నం చేస్తే పని లేదు, నీది కాని దానికి నువ్వు ఎంత ప్రయత్నించా రాదు. కాబట్టి నిధులు ఉన్నాయి. దానికి సాక్ష్యం తార్కాణం బ్రహ్మంగారి కాలజ్ఞానమే. బ్రహ్మంగారి జీవిత చరిత్ర ఉంది, బ్రహ్మంగారి కాలజ్ఞానం 2 ఉన్నాయి. ఆ 2 చదివితే నిధులు ఎక్కడెక్కడ అడ్రస్ చెప్పాడు ఆయన. పోయి ఎత్తుకోవచ్చు, హిటాచులు గిట్టి లాగేయచ్చు, అన్ని బండ్లు లాగేయచ్చు, దొలిచేయచ్చు, ఎవరికి ఎంతకాలం ఎత్తుకోవచ్చు. అంత సులభమైన పని కాదు అవంతా. రాజులు రాబోయే కాలాలకు కరువు కాటకాలు వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఉపయోగపడే ఒక ఫండ్ని వాళ్ళు కొన్ని చోట్ల నిక్షిప్తం చేసి పెట్టేవాళ్ళు సంకల్పాలు చెప్పి. అక్కడంతా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ రాసి కోడింగ్ పెట్టేసి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉండే లాంగ్వేజ్ చదివితే అక్కడ నిధి దొరుకుతుందంట. కొన్ని విగ్రహాలు ఆంజనేయ స్వామిని పెడతారు, ఆయన ఒక తోక ఏరో మార్కులాగా పెడతారు. అంటే ఇక ఆ స్వామివారి తోక ఇక్కడ నిధిని చూపిస్తూ ఉంది. ఆ చుట్టూ వీళ్ళు ఎన్నెన్నో పల్టీలు కొట్టి ఎన్నెన్నో చేసుకుని ఫైనల్గా ఏం లేదు, 1 ఫైండ్ పోలీసులు దొరుకుతారు, వాళ్ళు ఇస్తారు నిధి మొత్తం. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయడం తప్పు. మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ ఊరు డెవలప్మెంట్ కోసం అని ఇదంతా పెట్టారు కదా, నిజంగా మంచి భావనలు ఉండి ఏదన్నా ఒక ఊరిని డెవలప్ చేయాలని మెంటాలిటీ ఏదైనా పర్సన్కి ఉంటే అతనికి దొరికే అవకాశం ఏమైనా ఉందా గురుగారు? ప్రాప్తాలు అంటారు వీటిని. ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకే దొరుకుతుంది. నిజాయితీ ఉన్నదమ్మా సరిపోను. అతని యొక్క పూర్వజన్మ సంస్కృతి, పూర్వజన్మ యొక్క సుకృతం దుష్కృతాలు బట్టి ఆధారపడి ఉంటుంది. దీంట్లో జడ్జిమెంట్లు చేయలేం, చర్చించుకోగలుగుతాం కానీ ఎంతసేపు అయినా జడ్జిమెంట్ చేయలేం. కొన్ని నిధుల్లో వాళ్ళు అప్పట్లో విషపూరితమైనటువంటి కొన్ని భరిణలు, కొన్ని లిక్విడ్స్, పాయిజన్స్ పెట్టి అవి పెట్టే ఉంటారు చుట్టూ. వీళ్ళు గడపార దాని మీద వేశారంటే అది పగులుతుంది, పగిలి అది పైకి లేస్తుంది ఆ పొగ, దాన్ని పీల్చగానే స్పాట్లో బ్లడ్ కక్కుని చనిపోతారు. ఓకే. అలా చనిపోయిన వాళ్ళు అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఆ రక్తం కక్కుని చనిపోయాడు ఇది అదే ఆ లిక్విడ్ ఆ పాయిజన్ పైకి లేస్తుంది. ఆ కాలంలో ఎటువంటి ఎంత ప్రమాదకరమైన పాయిజన్ పెట్టింటారు వాళ్ళు, అది నరబలి తీసుకునింది అంటూ ఉంటారు. ఎన్నో
అంటే ప్రాణాల మీద తెచ్చుకుంటారనమాట. నిజంగా ఎవరికైనా ఇలాంటి యోగాలు ఉంటే వాళ్ళ జాతకం చూస్తే తెలిసిపోతుంది అంటారా? ఇతనికి లాటరీ తెలుసుకోవచ్చు, కొట్టేది. తెలుసుకోవచ్చు. అదృష్టం ఉండదని చెప్తాము. మీకు ఈ కాలం చాలా అదృష్టకరంగా ఉందండి. తెలిస్తే మరి వాళ్ళు ఇంకా కష్టపడరు పూర్వంబోకుల్లాగా, లేకపోతే ఇంకా నాకు లాటరీ కొడుతుందా లేకపోతే ధనం వచ్చేస్తుందని చెప్పి జీవితంలో ఏం సాధించారు, అలా కూర్చుంటారు కదా గురుగారు. కరెక్టే. అలా సోంబేరులు అయిపోయే విధంగా జాతకం శాస్త్రం ఏం చెప్పం కదా. అదృష్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలని కౌన్సిలింగ్ ద్వారా ఉంటుంది. మాది విత్ కౌన్సిలింగ్ ఉంటుంది. నీకు అదృష్టం దొరుకుతుందన్నా కాలు దాపు కూర్చో ఇంట్లో అని చెప్తే నాకు జ్యోతిషం తెలియనట్టే. అలా ఎవరైనా చెప్తే అలా వాళ్ళకి జ్యోతిషం తెలియనట్టే. కాబట్టి కాలం కలిసి వస్తూ ఉంది. వచ్చే అవకాశాలను మీకు ఏ రూపంలో కలిసి వస్తుందో తెలియదు, కానీ మాత్రం అదృష్టకరంగా ఉంటుంది. వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటే రాబోయే తరాలకు కూడా నువ్వు ఉపయోగపడతావు. చక్కగా మలుచుకోగలుగుతావు. నీకు ఆ టాలెంట్ ఉంది. నువ్వు చాకచక్యమైన వ్యక్తివి, అంత సోంబేరేం కాదు నువ్వు అని అలా మోటివేట్ చేస్తాం. శుభగ్రహ దశ పెడుతున్నప్పుడు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి. రాజయోగం అంటే ఒకప్పుడు చెప్పడం అంటే రాజ్యాన్ని పాలించడం, దీన్ని రాజయోగం అంటారు. మీ ప్రకారంగా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో రాజయోగం అంటే ఏంటి గురుగారు? యోగము అంటే ఒక కలయిక. ఏం కలయిక? గ్రహాల కలయిక. రెండు శుభగ్రహాలు కలవడం. రెండు శుభగ్రహాలు కలిస్తే ఒక శుభగ్రహం అంటే శుభం జరుగుతుంది. అదే ఇంకొక శుభగ్రహం కలిస్తే ఆ శుభం ఇంకా మల్టిపుల్ అవుతుంది. అది రెండు గ్రహాల కలయిక యోగం అవుతుంది. రెండు గ్రహాలు ఎక్కడ కలుస్తున్నాయి? మళ్ళీ ఒక శుభ స్థానంలో కలుస్తున్నాయి. అప్పుడు అది రాజయోగము. ఓకే. 12వ స్థానంలో కలిసాయి. వ్యయస్థానము. వ్యయం అంటే నష్టము. అయ్యో శుభగ్రహాలపై వ్యయంలో పడిపోయినాయండి, మీకు అదృష్టం ఎంత వచ్చినా కానీ పుడుస్తుంది అంటారు. అదేం లేదు. 12వ స్థానం అంటే విదేశాలు. ఆ జాతకులు విదేశాలకు వెళ్తే రాజయోగం అయిపోయింది. విదేశాలకు వెళ్ళి వస్తే వీళ్ళకి శుభం జరుగుతుంది. ఎక్కడ కలిసాయి? విదేశం అనే దూర ప్రాంతాలు కలిసాయి. దూర ప్రాంతాలు పోయి వచ్చే కొద్దికి వీళ్ళకి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. లేదంటే విదేశాలకు పోయి ఎంతమంది కోటేశ్వరులు అయిపోలేదు. అక్కడే కూడా ఇండస్ట్రీస్ పెట్టి ఫ్యాక్టరీలు పెట్టినారు. ఇంక ఇక్కడ రాలని పరిస్థితులు ఉన్నారు. ఇక్కడ ఉన్నంతవరకు వాళ్ళు కాళ్ళలో చెప్పులు లేకుండా తిరిగేవాళ్ళు. అంటే శుభగ్రహాలు ఎక్కడ కలిసాయి అంటే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. అష్టమ స్థానము. అష్టమ స్థానం అంటే కష్టాలు, దుస్థానము. మరేం చేయాలి? అష్టమ స్థానం అంటే ఆకస్మిక ప్రమాదము, ఆకస్మిక ప్రయోజనము. అష్టమ స్థానం అంటే హాస్పిటలు. అష్టమ స్థానానికి హాస్పిటల్ సమీపంలో వీళ్ళు ఎక్కువ వెళ్ళొస్తూ ఉంటే చాలు. ఒక డాక్టర్ ఇంటి పక్కన వీళ్ళకి అష్టమ స్థానంలో శుభగ్రహం అంటే వీళ్ళ ఇంటి పక్కన డాక్టర్ ఉంటాడు, లేదా ఎదురుగా మెడికల్ షాప్ ఉంటుంది, లేదా హాస్పిటల్ దగ్గరలో వీళ్ళు షాప్ పెట్టుకుంటారు. దానికి సంబంధమైన పరిసరాలను వీళ్ళ వ్యాపారాలు వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి. అక్కడే కలిసి వస్తుంది. అదే అదృష్టంగా మారుతూ ఉంటుంది. తత్సంబంధమైనటువంటి శుభగ్రహం అష్టమ స్థానంలో ఉంది. అష్టమ స్థానం హాస్పిటల్ సమీపంలో వీళ్ళకి కలిసి వస్తూ ఉంటుంది. లేదు వీళ్ళు చేసే పనికి ఒక డాక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, లేదు వీళ్ళు ఒక మెడికల్ ఫార్మా కంపెనీ పెట్టుకుంటారు. ప్రతి స్థానంలో అశుభం ఉంది, శుభం ఉంది. శుభాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, రాజయోగం మారుతుంది. దాంట్లో మేము ప్రతి ఒక్క దుస్థానంలో కూడా శుభం ఏదో తీసుకొని దాన్ని డెవలప్ చేసుకోమంటాం. ఓకే. గుప్త నిధుల గురించి, లంక బిందెల గురించి, రాజయోగాల గురించి చాలా బాగా వివరించారు. చాలామందికి ఉన్న అపోహలు ఏవైతే ఉన్నాయో వాటిని పటాపంచలు చేశారు గురుగారు. ధన్యవాదాలు.